ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడుగా పుట్టడానికి తల్లి తండ్రి యొక్క సంపర్కము లేకుండగా తాను పరిశుద్ధుడుగా పుణ్యాత్ముడుగా అవతరించడానికి ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు చేశాడు కదా. ఈ ప్రణాళిక ఇప్పటిది కాదండి. బైబిల్ గ్రంథం యొక్క మొదటి అధ్యాయమైనటువంటి ఆదికాండము సర్వ మానవ జాతికి తానెలా అవతరిస్తాడో, తానెలా మానవ జాతికి రక్షించడానికి వస్తాడో ఆయన ప్రణాళికతో ముందుగానే ప్రవచింపజేశాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ఆయన స్త్రీ సంతానముగా, స్త్రీకు మాత్రమే పుట్టేటటువంటి అవతరించేటటువంటి దేవుడుగా ఈ భూమి మీద అడుగు పెట్టడానికి, పుణ్యాత్ముడుగా, పవిత్రాత్మ కలిగినటువంటి వాడుగా, పరిశుద్ధుడుగా ఆయన ఈ భూమి మీద అవతరించడానికి అనాది కాలంలో తన సంకల్పం ప్రకారంగా ఆయన జరిగించాడు. అందుకు మన ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కూడాను ప్రవచింపజేశాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, పురుషుని యొక్క ప్రమేయము లేకుండగా ఎలా గర్భము ధరించుట జరుగుతుందా? చరిత్రలో జరగదు. ఇలా జరిగినట్లుగా ఏ చరిత్ర ఆధారాలు కూడాను లేనే లేదు. ఇదే అనుమానం. గాబ్రియేలు దూత ద్వారా మరియా దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని అందుకున్న తర్వాత ఆమెకు తన యొక్క మనస్సులో, హృదయంలో ఒక సందేహం పుట్టింది. నేను పురుషుని ఎరగని దానను కదా, ఇది ఎలా సంభవిస్తుంది అని గాబ్రియేలు దూతకు కన్యక అయినటువంటి మరియ గారు ప్రశ్నించారు. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దాననే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, దేవాది దేవుడు, సర్వ సృష్టికి పితామహుడు, నరకాన్ని తప్పించి మోక్షానికి నడిపించేటటువంటి మహాత్ముడైనటువంటి దేవుడు, ఆయన యొక్క అవతారము కాలక్రమములో నిన్ను నన్ను రక్షించడానికి ఆయన స్త్రీ సంతానముగా, స్త్రీకి మాత్రమే, స్త్రీ గర్భంలో అవతరించి మానవ జాతికి రక్షించడానికి పుణ్యాత్ముడుగా, పవిత్రాత్ముడుగా, పరిశుద్ధుడుగా జన్మించాల్సినటువంటి అవసరత ఏర్పడిందని ఆయన యొక్క లేఖనాలు మనకు స్పష్టం చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తాననుకున్న ప్రకారంగా మానవ జాతికి రక్షించడానికి కన్యసుతుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఈ భూమి మీదికి దిగి రావడానికి కాలక్రమంలో రానే వచ్చింది. 2023 సంవత్సరాల క్రితం గలాతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. నాతో చెప్పగలరా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ధర్మశాస్త్రము పాపము ఎలాంటిదో చూపిస్తుంది. కనుక దాన్ని లోబడుతూనే యేసేపు గారిని మరియకు ప్రదానము చేయించి వారు కలిసి జీవించకుండానే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియ గారు గర్భాన్ని ధరించుటకు తన యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించి, కాలము పరిపూర్ణమైనప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీద అవతరించాల్సినటువంటి గొప్ప రక్షణ భాగ్యము నీకు నాకు ఇవ్వాల్సినటువంటి ప్రణాళిక చొప్పున ఆయన దిగి వచ్చి ఉన్నాడన్న సత్యాన్ని మనం ఈ సమయంలో గమనించి, ఆయన మాత్రమే స్త్రీ సంతానముగా అవతరించి పరిశుద్ధాత్ముడుగా రక్షించే దేవుడుగా ఉన్నాడని హృదయంలోకి తీసుకొని ఆయనిచ్చేటటువంటి రక్షణను స్వీకరించి నరకము తప్పించబడి యుగయుగాలు తనతో ఈ వర్తమానం వింటున్నట్లు మీరందరూ కూడా జీవించాలని మనసారా మీ కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దీని తర్వాత భాగంలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్ములను సమృద్ధిగా దీవించి సహాయపడి నడిపించునుగాక. దైవాశీస్సులు.